హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను, సింపుల్గా వేసుకునేది. ఫస్ట్ ఇలా ఒక ముడిలా వేసుకొని చైన్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఈ రౌండ్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 16 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో స్లిప్ నాట్తో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసాక 1 2 వదిలేసి థర్డ్ దానిలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 8 వచ్చే వరకు వేసుకొని ఇప్పుడు ఇలా నెక్స్ట్ కలర్ యాడ్ చేసుకొని ఇలా ఫస్ట్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక చైన్ వేసుకొని నెక్స్ట్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఒక లూప్లో 4 వస్తాయి. అలాగే మళ్ళీ ఒక చైన్ వేసుకొని ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి మళ్ళీ చైన్ వేసుకొని 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఒక 2 డబుల్ క్రోషెట్, గ్యాప్, మళ్ళీ 2 డబుల్ క్రోషెట్, ఒక చైన్, మళ్ళీ 2 డబుల్ క్రోషెట్, ఒక చైన్, 2 డబుల్ క్రోషెట్ ఇలా వేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టార్టింగ్లో వేస్తాం కదా, ఇక్కడ అటాచ్ చేసుకోవాలి స్లిప్ నాట్ వేసుకుని. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1 2 ఇక్కడ మధ్యలో చైన్ వేసాం కదా, ఈ చైన్లో ఇలా ఒకటి వేసుకుంటే 3 అయినాయి కదా. మనం ఫస్ట్లో 2 వేసాం, ఇక్కడ 3 వేసిన తర్వాత ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ ఇలా మధ్యలో గ్యాప్ వస్తుంది. 1 ఇవి రెండింటి మధ్యలో ఒకటి, అంటే ఇవి 3 అవి 3 6 వస్తాయి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఒక చైన్ వేసుకుని ఈ కార్నర్లో చివరి ఉంది కదా, ఇక్కడ ఒకటి, ఈ మధ్యలో ఒకటి, ఈ మధ్యలో ఒకటి వేసి 3 అయిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఈ మధ్యలో ఒకటి వేసి ఈ 2 ఉన్నాయి కదా, రెండింటి మధ్యలో ఒకటి వేసుకోవాలి. ఈ చివరి ఒకటి వేసుకోవాలి. అంటే 3 3 మధ్య ఇలా 3 3కి మధ్యలో గ్యాప్ వస్తుంది. అలా
ప్రతిదీ 3 3 వస్తాయి. ఇలా మన కింద దాంట్లో 2 2 వేసాం కదా, ఇక్కడ 3 3, నెక్స్ట్ 4 4 అలా పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక సెట్లా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీకు వెళ్ళే కొలది డిజైన్ క్లియర్గా తెలుస్తుంది. ఇలాగే రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ నెక్స్ట్ రౌండ్లో ఇక్కడ ఫస్ట్ 2, తర్వాత 3, ఇప్పుడు 4 వస్తాయి. 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 వేసి మళ్ళీ ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇక్కడ ఒక చైన్ వేసుకొని మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. టూ చైన్స్ వేసుకొని మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకొని మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కూడా అయిన తర్వాత ఈ నెక్స్ట్ రౌండ్లో మనం ఫస్ట్ 4 వేసాం కదా, ఇక్కడ 5 వేసుకోవాలి. వన్ 2 3 4 and 5. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసాక 2 చైన్స్ వేసుకొని నెక్స్ట్ 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసాక యాక్చువల్లీ ఈ షేప్లో వస్తుంది, ఇలా వి షేప్లో వస్తుంది. ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది. అలాగే దీనికి మధ్యలో కూడా చిన్న గ్యాప్ వస్తుంది. అంటే మనం సింగిల్ చైన్ వేసాం కాబట్టి చిన్న గ్యాప్ వస్తుంది. ఇక్కడ అలాగే మళ్ళీ 5 2 చైన్స్ వేసుకుంటూ ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇదే విధంగా మరికొన్ని లైన్లు అల్లుకోవాలి. ఇది అల్లుతూ ఉంటే ఒక్కో రౌండ్ పెరుగుతుంది, సెపరేట్గా మనం పెంచాల్సింది లేదు. ఈ మధ్యలో మాత్రం ఈ 2 చైన్స్ కంపల్సరీ వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలాగే మరికొన్ని రౌండ్ వేసి చూపిస్తాను. ఇలా 5 రౌండ్స్ వేసిన తర్వాత
ఇక్కడ వి షేప్లో వచ్చింది కదా ఇది, ఇక్కడ నుంచి ఇలాగా మళ్ళీ డైమండ్ షేప్లో వస్తుంది, ఇక్కడ నుంచి మారుతుంది. మనం ఇప్పుడు ఒకటి పెంచుకుంటూ వెళ్ళాం కదా, ఇప్పుడు తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు ఒకటి వదిలేసి రెండో దాని నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. కింద 6 ఉంటే ఇప్పుడు ఇందులో 5 వస్తాయి ఇవి. ఇలా 5 అయిన తర్వాత ఈ మధ్యలో 2 చైన్స్ వేసుకొని మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 5 వేసిన తర్వాత ఈ చివరిది వదిలేయాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకొని ఈ మధ్యలో ఒక చైన్ వేసాం కదా, వీటి మధ్యలో డబుల్ క్రోషెట్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 2 డబుల్ క్రోషెట్ వేసండి, మధ్యలో వస్తుంది. నెక్స్ట్ ఒక చైన్ వేసుకొని ఈ ఫస్ట్ది వదిలేసి ఈ సెకండ్ దాని నుంచి వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 5 వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకొని నెక్స్ట్ 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక చైన్ వేసుకొని దీనిలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక చైన్ వేసుకొని ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ మధ్యలో ఇటు ఇటు ఖాళీ ఉంది కదా, ఈ మధ్యలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఇక్కడ 2 డబుల్ క్రోషెట్, ఈ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా మనం ఈ కార్నర్లు ఇక్కడ వేసిన దాంట్లో 1 2 వచ్చినాయి కదా, నెక్స్ట్ దాంట్లో 3 అలా పెరుగుతూ ఉంటాయి. ఈ డిజైన్ మాత్రం తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఒక చైన్ వేసుకొని ఈ 1 2 వదిలేసి థర్డ్ లూప్లో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా టోటల్గా 4 డబుల్ క్రోషెట్ వస్తుంది. 2 చైన్స్ వేసుకుని మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ ఒక చైన్ వేసుకొని 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఈ రౌండ్స్ వేసుకోవాలి. ఇది పైన 2 వచ్చే వరకు వేసుకోవాలి. 4 4 వచ్చినాయి కదా, ఈ లూప్లోనే 2 వచ్చే వరకు ఇక్కడ వరకు వేసుకోవాలి. ఇవి 1 నుంచి స్టార్ట్ అయ్యి 2 3 4 5 ఇలా పెరుగుతూ ఉంటాయి. ఇవి ఇలాగే రౌండ్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ 2 వచ్చే వరకు అల్లుకున్నాం కదా, ఈ పెటల్ లాంటిది ఇక్కడ మళ్ళీ గ్రీన్ అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ రౌండ్ మొత్తం డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి.
ఇలా మొత్తం ఈ రౌండ్ అంతా ఇలాగే సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా ఈ గ్రీన్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పింక్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ పింక్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 డబుల్ క్రోషెట్ ఉంది కదా, దీని మధ్యలో మళ్ళీ 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసుకుని ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. ఇలా దీనిలో ఒక సింగిల్ ఒక డబుల్ ఒక సింగిల్ ఒక డబుల్ వేసుకుంటూ వెళ్ళాం కదా, ఈ డబుల్ ఉన్న చోటేమో ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి, సింగిల్ ఉన్న చోట అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా ఫినిష్ చేసుకోవాలి. ఈ రౌండ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.